అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఆకలైనా గూడు లేక, సీకటైనా గూడు లేక, ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. ఆదరించే మనుషుల కోసం ఎదురు చూస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమమిది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 2010 ఫిబ్రవరి 1న శ్రీ గట్టు శంకర్ గారు స్థాపించారు. ఒక్క అనాథ తల్లితో మొదలైన ఈ సేవాశ్రమంలో నేడు 500 మంది అనాథులు జీవిస్తున్నారు. వీరిలో మతిస్థిమితం లేనివాళ్లు, అంగవికలాంగులు, వృద్ధులతో కలిపి మొత్తం 500 మంది ఉన్నారు. కన్నవారంటూ ఎవరూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలికి తట్టుకోలేక చెత్తకుప్పల్లోని వ్యర్థాలను తింటూ నరకం అనుభవిస్తున్న అనాథ మానసిక వికలాంగులను తీసుకొచ్చి వారికి పునర్జన్మనిస్తోంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. బాల్యం దాటొచ్చిన వృద్ధ బాలులు బాసటగా నిలిచి నడపలేరు ఎవ్వరు. రోడ్లపై దిక్కులేని స్థితిలో ఉన్న ఎందరో అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంతో పాటు తెలంగాణ పోలీసులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి వారిని ఈ సేవాశ్రమానికి తీసుకొస్తున్నాయి. వారిలో భిక్షాటన చేసుకునేవారు కూడా ఉంటారు. కౌన్సిలింగ్ ఇప్పించి పంపించడం జరుగుతుంది. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర కూడా ముఖ్యమైనది. నమస్కారం అండి. నా పేరు ఏ సైదయ్య. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. మా రోజువారీ విధి నిర్వహణలో భాగంగా ఈ రోజు చౌటుప్పల్ నుంచి తూప్రాన్పేట వరకు పెట్రోలింగ్ డ్యూటీ మాది. పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా సాయంత్రం 5:30 సమయంలో మాకు ఒక 100 కాల్ వచ్చింది. దాని వివరాలు ఏమిటంటే, కొయ్యలగూడెంలో ఒక సస్పీషియస్ మహిళ, తన యొక్క వివరాలు పూర్తిగా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి మహిళ ఒక సంచరిస్తున్నదని, ఆమెకి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో పరిసర షాపుల వాళ్ళు, పరిసర హోటల్ వాళ్ళు మాకు ఫోన్ చేసి తెలియపరచగా మేము వెంటనే అక్కడికి వెళ్లి ఆమె యొక్క వివరాలు తెలుసుకోగా, ఆమె పేరు విజయలక్ష్మి అని చెప్పింది. ఆమె దుబ్బాక దగ్గర చెప్పాల విలేజ్, మెదక్ డిస్టిక్ అని చెప్తుంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ పోయిందో ఏమో సార్ అనే వివరాలు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. తదుపరి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళకు అప్పగించేంత వరకు మహిళ కాబట్టి రాత్రిపూట రోడ్డు మీద ఉంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెకు తగిన వసతి కోసం, తగిన రక్షణ కోసం మేము అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. నా పేరు సాయి కిరణ్. నేను సిర్గాపూర్ పోలీస్ స్టేషన్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. 1 year బ్యాక్ June 13, 2025 రోజు నా ఎస్ఐ మహేష్ సార్ త్రూ రోడ్డు దగ్గర మా జ్యూరిడిక్షన్ లో ఉన్నది. సో అట్లా తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి లీగల్ గా ఎర్రగడ్డలో జాయిన్ చేసినాం. జాయిన్ చేసినాక ఈ రోజు కాల్ వచ్చింది, మీరు తీసుకెళ్ళొచ్చు అని. అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉందని తెలిసి ఆశ్రమం, సో ఇక్కడికి తీసుకొని వచ్చినాం. సూర్యాపేట సఖి సెంటర్ నుంచి రావడం జరిగింది. నేను వచ్చేసి అందులో కేసు వర్కర్ గా చేస్తాను. ఈ అమ్మాయి తన పేరు శ్రవంతి అని చెప్తుంది. 28/5/2026 నాడున అర్ధరాత్రి టైంలో పిఎస్ఆర్ సెంటర్ లో అమ్మాయి కూర్చొని ఉండగా అన్నోన్ పర్సన్ చూసి అమ్మాయికి మతి స్థిమితం లేదు కనుక పిఎస్ వాళ్ళకు ఫోన్ చేశారు సార్, సూర్యాపేట టౌన్ పిఎస్. అక్కడ నుండి ఫర్దర్ గా షెల్టర్ కోసం సఖి సెంటర్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సఖి సెంటర్ లో 2 రోజులు ఉండడం జరిగింది సార్ ఈ అమ్మాయి. ఆ తర్వాత ఫర్దర్ గా DW సార్ ఆదేశాల ప్రకారం సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అమ్మాయి అనాథాశ్రమానికి తీసుకొని రావడం జరిగింది సార్. నడవలేని, వారి పనివారు చేసుకోలేని అభాగ్యులకు స్వయంగా దంతధావనం చేయిస్తూ, స్నానం చేయిస్తూ, దగ్గరుండి అన్నం తినిపిస్తూ, వారిని చిన్నపిల్లల్లా సాకుతూ ఎంతో శ్రద్ధగా సేవ చేస్తున్నారు సిబ్బంది.
సొంత వారంటూ ఎవరూ లేని అనాథులకు కేశఖండన చేయించి శుభ్రంగా స్నానం చేయించి మామూలు మనుషులుగా మార్చి తగు వైద్యం అందించడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడి గతం గుర్తుకొచ్చిన తరువాత వారు చెప్పిన వివరాల ప్రకారం సొంత వారి చెంతకు చేర్చడం జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకు కొన్ని వందల మంది అభాగ్యులను కుటుంబం చెంతకు చేర్చింది ఆశ్రమం. ఓలేనైనా ఆమె చెప్తే నేను దగ్గర తీసి ఇటు అటు గోళీలు తెచ్చేసిన ఎడగడ దాకా ఇసుకపోయినట్టు అటు ఇది అన్నం పెట్టా. ఇక అంతా నా భార్య బాగాలేకుండా అయింది, వీడు పత్త లేకుండా వెళ్ళిపోయాడు. ఇక కాతల బియ్యం వచ్చి నా భార్య చచ్చిపోయింది. తమ్ముడు వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? చచ్చిపోయినా అనుకున్నా, మొత్తం ఆజ కొట్టేసుకున్నా. ఇక ఈ ఎడ పోయిండు, ఎక్కడ పోయిండు, ఎడ చచ్చిపోయాడు, ఎడ పోయిండు ఆశ. ఇప్పుడు మీ అన్నమ్మడు ఉంటావా మంచిగా? ఎక్కడ మళ్ళీ పోతావా? తిమ్మవ్వ. మీ అన్న పేరు ఏం పేరు? మల్లేష్. ఎన్ని రోజుల తప్పు? 4 ఏళ్ళు. పోలీస్ టౌన్ కు ఇచ్చినాం, ఆడే రాపిచ్చినాం. చూస్తున్నాం అన్నాడు. 2 ఏళ్ళు చూసిన తిరిగినాం, పట్టించుకోలేదు. మేము అన్ని ఎత్తుకుతూనే ఉన్నాము. ఆమె ఏమైతుంది నీకు? మల్లేష్ భార్యనా? ఏం పేరు ఆమె పేరు? ఈయనేవాడు శివకుమార్. ఆమె ఎవరు? బిడ్డనా? నా పేరు వాహెదా. ఈయన మా తాతయ్య గారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దగ్గర 1 year 7 months అవుతుందండి. మేము చాలా చోట్ల వెతికాము. ఖమ్మం వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము, నైట్స్ సూర్యాపేట వెళ్ళాము, దగ్గర హైదరాబాద్లో మొత్తం బస్ స్టాండ్లన్నీ వెతికాము. ఎక్కడ వెతికినా మాకు ఏ అడ్రస్ దొరకలేదు. చుట్టాలు అక్కడ ఇక్కడ చూసామన్నారు, కానీ వాళ్ళు చెప్పిన వెంటనే మేము బస్ తీసుకొని వెంటనే వెళ్ళాము. అక్కడ చూస్తే ఎక్కడ చూసినా మాకు కనిపించలేదు. లేడనే అనుకున్నామండి. లేడనే అనుకున్నాము, చనిపోయారనే అనుకున్నాము. సడన్గా ఇప్పుడు గేట్ సౌండ్ వచ్చిన ప్రతిసారి మా తాతయ్య వచ్చారనుకున్నాను. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను మాటల్లో చెప్పలేను. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం. ఆయన అలా వెళ్ళిపోవడం అసలు నేను జీర్ణించుకోలేకపోయానండి. నాకు ఎప్పుడు గుర్తొచ్చినా చాలా ఏడుపు వచ్చేది. చౌటప్పల్ అమ్మ నాన్న అనాథాశ్రమం నుంచి మా తాతయ్యని తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. అసలు ధన్యవాదాలు అని చెప్పడం చాలా తక్కువ అండి మీకు. అభాగ్యుల కోసం దాతల సాయంతో నిర్మించిన 5 అంతస్తుల వసతి భవనం 2023 నవంబర్ 1వ తేదీన ప్రారంభమయ్యింది. దాదాపు 12 ఏళ్ల పాటు రేకుల షెడ్డుల్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అనాథులు నేడు వసతి భవనంలో సంతోషంగా ఉంటున్నారంటే దాతల చలవే.
సేవాశ్రమంలోని 500 మందికి 3 పూటలా 1500 మందికి నిత్యాన్నదానం జరుగుతోందంటే దయగల దాతలైన మీలాంటి సేవామూర్తుల వలనే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే దాతలు బియ్యం, పప్పు, కూరగాయలు, కిరాణా సామాన్లు, పాత బట్టలతో పాటు విరాళాల రూపంలో వారి శక్తిమేర సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దీనుల అన్నదానం నిమిత్తం, మనుగడ నిమిత్తం తోచిన సాయం చేసి అనాథుల సేవలో తరిస్తున్నారు. ఓం నమ శివాయ, సాయిరామ్ అండి. నా పేరు సూర్యప్రభ అండి. మా వారి పేరు వీరేశం గారండి. మేము మల్కాజ్గిరి సఫిల్గూడ నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమం రావాలనుకుని ఒక 5 years బ్యాక్ వచ్చామండి. ఆ టైంలో షెడ్ లో ఉండేదండి. అసలు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండి షెడ్ లో ఉండేది. అప్పుడు వచ్చినప్పుడు లిటరల్ గా సారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి షేవింగ్ చేయించింది చూసామండి. కానీ వీళ్ళు చేసే పని అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మామూలు మనుషులకు చేయలేకపోతున్నాం ఈ టైంలో. మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంత సేవ చేసి ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. వాళ్ళల్లో దేవుడిని చూసుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు చాలా మంది దాతల ద్వారా బిల్డింగ్ అన్నది కట్టారండి. అప్పుడైతే లిటరల్ గా చెప్తున్నాను, షెడ్ ఉండిందండి. లేడీస్ కి ఒక షెడ్, జెంట్స్ కి ఒక షెడ్. అది ఇంకా చలికి వానకి అసలు ఓపెన్ అన్నమాట. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారండి. ఇప్పుడు మేడం చూపించారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలండి. ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేయాలి. మా వంతు సాయం మేము చేసాము. ఇంకా చాలా మంది వచ్చి ముందుకొచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ్. నా పేరు వరలక్ష్మి. రోడ్డు మీద దొల్లి పేపర్ లాగా ఎగిరిపోయి వాళ్ళని తీసుకొచ్చి ముత్యాల్లాగా తయారు చేసి వీళ్ళని వృద్ధిలోకి తెచ్చి వాళ్ళ అడ్రస్సులు తెలుసుకుని దాని ద్వారా వాళ్ళ ఇళ్ళగా పంపటం, ఇదంతా చాలా బాగుందండి. అసలు ఇక మనసు ఒక రకంగా ఉబ్బిళ్ళు ఊరుతుంది. ఇక్కడికి రావాలని కోరిక ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అలాగే వచ్చామండి. ఇప్పుడు అనుకోకుండా వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. వీళ్ళందరినీ చూస్తేనే ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అన్ని కూడా అన్ని రకాలుగా కూడా చాలా బాగా చూస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమాలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు. ఎంతమందిని ఆదుకుంటున్నారు. అటువంటి సేవ చేయాలంటే ఎంత కష్టపడాలి. కానీ ఆ భగవంతుడి నిర్ణయం అనుకుంటా ఇదంతా అని. చాలా బాగుందండి. మర్చిపోలేనివి అన్నీ. కానీ అందరూ అన్ని చేతులు వేస్తేనే కదా నడిసేది బండి. ఇక్కడ ఒక రకంగా సాయం చేస్తే వాళ్ళకి 2 పూట్ల 3 పూట్ల అన్నం తినడానికి రోజుకి చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరినైనా తీసుకుని వస్తానండి ఈసారి వచ్చినప్పుడు. వీరికి ప్రతిరోజు ఇడ్లీ, పూరి, బజ్జీ, ఉప్మా ఇలా రోజుకొక రకమైన మెనూతో ఉదయం అల్పాహారం పెట్టడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న, రాత్రి వేళల్లో అన్నం, సాంబారు, కూర, పెరుగుతో అన్నదానం జరుగుతుంది. ఎవరన్నా దాతలు ఆ రోజు అన్నదానం చేస్తే వెజిటబుల్ పలావ్తో భోజనం చేస్తారు. అలాగే ప్రతిరోజు దాతలు ఇచ్చే పళ్ళు, బిస్కెట్లతో పాటు ఎండాకాలంలో రాగి జావ వంటి ఆరోగ్యకరమైన పానీయం ఇవ్వడం జరుగుతుంది. మరికొంతమంది మానవతామూర్తులు వారి గృహాల్లో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభకార్యాలతో పాటు ఆత్మీయుల, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ సేవాశ్రమానికి వచ్చి ఇక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయా ముఖ్యమైన సందర్భాలను ఇక్కడే జరుపుకుని అనాథులకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
నా పేరు గోలి ప్రభాకర్. నేను యుఎస్ నుంచి వచ్చాను. మా అమ్మగారు భారతి, మా తండ్రి గారు గోలి గురుపాదం. మా అమ్మగారు ఇక్కడ ఈ ఆశ్రమం గురించి తెలుసుకొని ఈ రోజు ఇక్కడికి వద్దామని సంకల్పం చేసుకొని తనని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి సేవని చూసి చాలా అద్భుతంగా అనిపించింది. గుడిలో అక్కడ దేవుడికి దర్శనం చేయించడం గాని, అక్కడ పూజ చేయించడం గాని, మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో వీళ్ళు చేస్తున్న సేవ గురించి ప్రతి ఒక్క విషయంని డీటెయిల్ గా చెప్పిండ్రు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చేస్తున్న సేవని చాలా మంది గుర్తించాలి. అందులో ఈ చిన్న భాగంగా ఉండడం వల్ల ఇది మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సేవ గురించి అందరికీ తెలియాలి కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా తెలుసుకొని మీ ద్వారా ఇక్కడికి కొద్దిగా సహాయం చేస్తే ఇటువంటి ఆశ్రమాలు ఇంకా చాలా నిలబడతాయని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్ దగ్గరలో ఉంటుంది వచ్చాము. మా మామయ్య గారి జ్ఞాపకార్థంగా కొన్ని బట్టలు ఇచ్చి వెళ్దాం అనేసి వచ్చాము. కానీ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేసేసింది. ఎంతో మంది అనాథలని, వాళ్ళు రోడ్ల పైన ఉన్న ఏమీ తెలియని వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత సేవ చేస్తున్నారు. నీట్నెస్ గా అసలు ఎంత క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి వాళ్ళని చూస్తూ ఉంటే. మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి వస్తామేమో అనిపించింది. అండ్ రిసీవింగ్ కార్డు చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇక్కడికి వచ్చాకనే మేము డిసైడ్ అయ్యాము, ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళ కోసమే కదా మనం చెయ్యాలి. మనం చేసే చిన్న పని ఎంతో మందికి ఆకలి తీరుస్తుంది అని అనిపించింది. మీరందరూ కూడా ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మీరు సంపాదించిన దాంట్లో 1% ఇచ్చిన వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందనేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. వసతి భవనంలోని మొదటి అంతస్తులో వైద్యశాల ఉంది. ఆరోగ్యం బాలేని అభాగ్యులకు ఇందులో వైద్యం అందించడం జరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేని వారిని నెలకు ఒక్కసారి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్యమందించి తీసుకువస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు అభాగ్యులకు వేయడం జరుగుతుంది. ఇక వారికి నిత్యం షుగర్, బీపీ, ఆక్సిజన్ వంటి పరీక్షలు చేయడం తప్పనిసరి. ఈ అనాథుల వైద్యం నిమిత్తం ఎందరో దాతలు మాత్రలు, టానిక్లు, ఇతర వైద్య సాయం అందిస్తూ వైద్యో నారాయణో హరి అని చాటుతున్నారు. అలాగే తెలంగాణలోని పలు సేవా సంస్థలు అప్పుడప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత చికిత్స, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి సేవాభావం చాటుకుంటున్నారు. నా పేరు డాక్టర్ హరీష్ పిన్నోజు, కన్సల్టెంట్ సైకియాట్రీ డాక్టర్ని. మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామం. సో ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి తెలుసుకోవడం జరిగింది. ఒక 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు సో ఎలా నిర్వహిస్తున్నారు, క్లీన్గా ఉందా లేదా అని చెప్పేసి చూడడం జరిగింది. సో చూసిన తర్వాత ఇక్కడ నీట్నెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళని చూసిన తర్వాత కూడా అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి సో యాజ్ ఎ డాక్టర్ నా సైడ్ నుంచి వీళ్ళకి అందరూ వస్తుంటారు, డొనేషన్స్ ఇస్తుంటారు, ఫుడ్ అవి సప్లై చేస్తుంటారు. అవన్నీ కూడా డబ్బులు ఇచ్చినా కూడా తర్వాత వాళ్ళు మెడిసిన్స్ కోసమో దానికోసమో స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి యాజ్ ఎ డాక్టర్ నా యొక్క కాంటాక్ట్స్ ద్వారా నా నుంచి నా ఎంత వీలైతే అంత చేద్దాము అన్న ఉద్దేశంతో మా ఫార్మా మిత్రులందరినీ సంప్రదించడం జరిగింది. సో వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ రోజు విలువైన మెడిసిన్స్ ని, బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, షుగర్ టాబ్లెట్స్, ఫిట్స్ టాబ్లెట్స్, బలం గోళీలు కానివ్వండి, సిరప్స్ కానివ్వండి, ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి వీరికి అందించడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు నేను మళ్ళీ చేసే విధంగా ఆ దేవుడు నాకు శక్తిని అందించాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలా భగవంతుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.
తెలియజేస్తున్నాను. అనాథుల మానసిక స్థితిలో మార్పు తీసుకురావడంలో భాగంగా వాళ్లలో ఒంటరి ఆలోచనలు రానియకుండా కూరగాయలు కోయడం, గదులు శుభ్రంగా ఉంచడం, ఇలా వాళ్లు చేయగలిగే పనుల్లో భాగం చేయడం జరుగుతుంది. అలాగే పండుగలు, పర్వదినాల వేళ ఆశ్రమంలో జరిగే పూజా క్రతువుల్లో, ఉల్లాసభరిత కార్యక్రమాల్లో వారిని భాగం చేసి వారితో పాటలు పాడించడం, డాన్సులు చేయిస్తారు. రాము నిజుడు కోరింది మెచ్చరివారు, ఆ సుందరాము నిజుడు మా తల్లి సీతమ్మ తోడు, శ్రీరాముని చిరునవ్వుగా వెలుగొందిన సీత ఆగాదే మాలో పాటై పాడేము రామాయణం. హనుమంతుడు వివరించెను సీతాపతి జాడ, శ్రీరాముడు ప్రేమించెను సీతని. దైవారాధనకు, ధర్మారాధనకు సమప్రాధాన్యమిస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి కుటుంబంతో సహా విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి పుణ్యకార్యంలో భాగం కండి.